నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు న్యాయం జరగకపోతే నిర్మించిన గోడను కూలుస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు హెచ్చరిక. హతిరాంజీ భూములు ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి. హతిరాంజీ మఠం ఎదుట సిపిఎం ఆందోళన. తిరుమలలో టీటీడీ షాపుల వ్యవహారంపై వివాదం. మొత్తం 84 షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లినట్టు ఆరోపణలు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయటకు తేవాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శివానంద స్వామీజీ డిమాండ్. వార్తల్లోని వివరాలు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో టీటీడీకి చెందిన షాపుల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం 84 షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన శివానంద స్వామీజీ మాట్లాడుతూ, ఇది సాధారణ ఆరోపణ కాదని, టీటీడీ బోర్డు రికార్డుల్లోనే ఈ విషయాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా టీటీడీకి చెందిన కొన్ని టెండర్ షాపులు ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ అయినట్లు బోర్డు తీర్మానాల్లో నమోదై ఉన్నాయని అన్నారు. టీటీడీ ఆస్తి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తిగా భావించి ఈ దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులు ఎలా స్వాధీనం చేసుకున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. చరిత్రలో ఎప్పుడూ వినిపించని విధంగా ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ టెండర్ షాపులకు సంబంధించి 26 మంది వారసులు ఉన్నారని పేర్కొంటూ, సాధారణంగా ఆస్తి అక్రమంగా కబ్జా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తారని, అయితే ఈ విషయంలో ఎందుకు అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయటకు తేవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివానంద స్వామీజీ డిమాండ్ చేశారు. చరిత్రలో టీటీడీ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ జరిగి ఉండదయ్యా. దాదాపు 40 సంవత్సరాలుగా, ఒకటి కాదు రెండు కాదు, 40 సంవత్సరాలుగా 50కి పైగా షాపులను వారి యొక్క ఇష్టానుసారంగా వాడుకుంటూ, షాపులను వాడుకోవటమే కాకుండా అమ్మివేస్తూ ఉన్నారు కూడా కొందరు. అందులో వారసత్వ సంపదగా భావిస్తూ ఉన్నారు. అయ్యా టీటీడీ అధికారులారా, మీరు నిద్రపోతున్నారా? 40 సంవత్సరాలుగా ఇకనైనా నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొనండి. 40 సంవత్సరాలు నిద్రపోయిన నిద్ర చాలు. మీరు ఇంకా శ్రీవారి ఆస్తులను, టీటీడీ ఆస్తులను అమ్మివేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే మీరు ఇంకా నిద్రావస్థలో ఉన్నారంటే టీటీడీ ఆస్తుల మీద మీకు బాధ్యత లేదా? టీటీడీ ఆస్తులను కాపాడేటువంటి పూర్తి బాధ్యత మీకు లేదా? అయ్యా టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారు గతంలో 2 సార్లు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇప్పటి వరకు మీరు స్పందించడం లేదంటే దీని వెనక, ఈ భారీ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు? ఈ యొక్క స్కామ్ని ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క షాపులు, 50కి పైగా షాపులు నడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చర్య పూర్తిగా ఒకవైపు ఎండోమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా ఈరోజు మీరు స్పందించడం లేదు. మేము అడుగుతా ఉన్నామయ్యా అధికారులారా, అదే కనుక మీ యొక్క ఇంటిని ఎవరైనా అమ్మివేయాలని చూసినా, మీ యొక్క ఆస్తుల వ్యవహారంలో ఇటువంటి స్కామ్ జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇదివరకు ఎప్పుడో వారి మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. మరి టీటీడీ ఆస్తుల విషయం లోపల ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే టీటీడీ ఆస్తి అంటే మీ ఆస్తి కాదనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులందరూ కూడా, టీటీడీ ఆస్తి అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తి. టీటీడీ ఆస్తి అంటే భక్తులందరి ఆస్తి. ఈ యొక్క వ్యవహారం లోపల కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. టీటీడీ ఆస్తులను కాపాడలేకపోతే మీరు ఎటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు తిరుమలలో ఉండి? తక్షణమే టీటీడీ ఈవో గారు, జేఈఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. టీటీడీ ఆస్తులను కాపాడటం మీ యొక్క బాధ్యత. మేము ఒకటే విన్నవిస్తున్నాము. అయ్యా చైర్మన్ గారు, రేపటి రోజున జరిగేటటువంటి టీటీడీ పాలక మండలి సమావేశం లోపల ప్రత్యేకమైనటువంటి చర్చ దీని మీద జరగాలి. 40 సంవత్సరాలుగా ఎటువంటి టెండర్లు నిర్వహించకుండా టీటీడీ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఈ చర్యను ఖండించాలి. తక్షణమే మీరు టెండర్లను పిలవండి. మీరు వెంటనే ఈ యొక్క చర్య ఏదైతే ఖండించాలి, తక్షణమే టెండర్లను పిలిపించి నూతన టెండర్లను ఏర్పాటు చేసి ధర్మాన్ని నిలబెట్టాలి.
టీటీడీ వారు చెప్తా ఉన్నారు, టీటీడీ స్లోగన్ చెప్తా ఉంది. ఏం చెప్తున్నారు? అడుగడుగునా కనిపిస్తూ ఉంది, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి. ధర్మాన్ని కాపాడండి కాపాడండి అంటున్నారు. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ మీద లేదా? ధర్మాన్ని మీరు రక్షించండి, అప్పుడు వచ్చేటటువంటి భక్తులకు చెప్పాలి ధర్మో రక్షిత రక్షిత. శ్రీవారి ఆస్తులను కాపాడటం ముఖ్యమైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని కాపాడతారని టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ఈఓ జేఈఓ గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. లేని పక్షం లోపల తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మమేకమై భారీ ఉద్యమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు 32 మంది కొన్న భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, హతిరాంజీ భూములు బోర్డులు నాటాలని, ఆ భూమిని రక్షించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో హతిరాంజీ మఠం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో ధర్నా నిర్వహించడం జరిగింది. మా భూమి రక్షించండి అంటూ మా భూమిని కాపాడాలి, మా భూమి ఆక్రమించిన రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని నినాదిస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ హతిరాంజీ మఠం సంబంధించిన 13వ సర్వే నంబర్ భూమి పెద్దలు ఆక్రమిస్తే దానికి అధికార పార్టీ అండదండలతో గోడ నిర్మించడం అనేది దుర్మార్గమన్నారు. ఆ భూమి పేదలకు సంబంధించిందని, సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు. తిరుపతి రూరల్లో 100 ఎకరాల భూములను అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమిస్తూ ఉంటే అధికారులు పట్టినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. మఠం భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ సాయి లక్ష్మి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ సర్వే నంబర్ 13లో 19 ఎకరాల భూమిని 32 మంది కూలీ నాలి చేసుకున్న పేదలు కొనుక్కోవడం జరిగిందన్నారు. అక్కడ ఉన్న పేదలంతా కూలీ పని, మేస్త్రి పని, పెయింటింగ్ పని, ఆటోలు నడుపుతూ రూపాయి కూడబెట్టి బంగారు నగలు తాకట్టు పెట్టి, భార్య మెడలో ఉన్న పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి 2014లో 50 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. 2014 నుంచి కొనుగోలు చేసిన అప్పటి వరకు రామసుబ్బారెడ్డి ఆ భూమి నాది అని చెప్పి అక్కడికి రాలేదు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి సంవత్సర రోజుల క్రితం భూమిలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేశాడు. మా భూములు ఆక్రమించిన రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ఆర్జీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రులకు, మంత్రులకు లెటర్ రాయడం జరిగింది. కాబట్టి న్యాయం జరగని కారణంతో మఠం ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని మఠం అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో లక్షలు విలువ చేసే, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. పేదలకి సెంటు కూడా దక్కని పరిస్థితి ఉంది. కాబట్టి గాంధీపురం పేదలు 32 మందికి న్యాయం చేయాలని చెప్పేసి వారు మిగతా భూమిని అంతా కూడా హతిరాంజీ మఠం వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ మీరు కూడా సంబంధం ఉండాలని భావించాల్సి వస్తుంది. వాళ్ళతో మీరు కూడా కొల్లుడైనారని చెప్పేసి భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా హతిరాంజీ అధికారులతో మాట్లాడతాం. వీళ్ళు ఏం చర్యలు తీసుకోబోతున్నారో అడుగుతాం. అది లేకపోతే మేమే పరిరక్షించడానికి ముందుకు వస్తుంది. అక్కడున్న ఆక్రమణ అన్నింటినీ కూడా మొత్తం కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా పేదలకు అనుకూలంగా అక్కడ ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. అది రాకుండా మీరే చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు ఉన్నోళ్ళకి ఒక న్యాయము, లేనోళ్ళకి ఒక న్యాయం వద్దు. కాబట్టి అయిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక న్యాయము, పేదవాడికి లేకపోతే ఏ గుడిచి లేని వాళ్ళకి, ఏ ఆధారం లేని ఒక న్యాయం అనే పద్ధతిలో వ్యవహరించొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంతో జోక్యం చేసుకోవాలని చెప్పి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడ కూడా భూమికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా రక్షించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకనే ఈరోజు కబ్జాదారుడైనటువంటి రామసుబ్బారెడ్డి అక్కడ మొత్తం 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి భూమిని అక్కడ ఉన్నటువంటి మొత్తం కాంపౌండ్ వాళ్ళతో 100 మంది రౌడీలను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 32 కుటుంబాలు అక్కడికి వెళ్తే వాళ్ళపైన దాడి చేయించే రకంగా తీవ్రమైనటువంటి కొట్టించడం అనేది జరిగింది. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగలేదు. ఈ భూమి మీదే, కొచ్చి సామిదే అని చెప్పని తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈరోజు మఠం అధికారుల దగ్గర మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కనుక సమస్య పరిష్కారం కాకపోతే రేపు అక్కడ నిర్మించినటువంటి రామసుబ్బారెడ్డి ఏదైతే గోడ నిర్మించాడో దాన్ని కూల్చడానికి సిపిఎం పార్టీ ముందుకు వచ్చే రకంగా కూలుస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
తిరుపతి మంగళం రోడ్డులోని పద్మావతి నగర్ డిమార్ట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిన్ రైస్ హాస్పిటల్ ను తుడా చైర్మన్ డాల్స దివాకర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిన్ రైస్ హాస్పిటల్లో అందిస్తున్న స్కిన్ మరియు హెయిర్ చికిత్సలు అత్యంత ఆధునికంగా అద్భుతమైన ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన చర్మ మరియు జుట్టు సంబంధిత వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 30 రోజుల పాటు చికిత్సలపై 50% వరకు ప్రత్యేక రాయితీ అందిస్తామని ప్రకటించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుజితారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, నిపుణుల సేవలతో రోగులకు ఉత్తమ వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు ఈ స్కిన్ రైజ్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుపతిలో ఈ స్కిన్ రైజ్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంచి చదువుకొని తిరుపతి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తిరుపతి లాంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం కూడా చాలా హ్యాపీ. సో దాంట్లో భాగంగా ఈరోజు మన మంగళం రోడ్లో ఉన్నటువంటి దీంట్లో మంచిగా డెవలప్ చేసి లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, మన గ్యాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఒకరేమో గ్యాసు, ఒకరేమో డెర్మటాలజిస్ట్. కాబట్టి హ్యాపీగా ఎవరికి ఇబ్బంది ఉన్నవాడు వచ్చేసి స్కిన్ రైజ్లో చూపించుకోవచ్చు హ్యాపీగా. సో వీళ్ళందరూ బాగా నాకు తెలిసిన వ్యక్తులు, మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ. సో వీళ్ళందరూ బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థన చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా మనం స్కిన్ రైజ్ హాస్పిటల్ని ప్రారంభించాం. దీంట్లో మెయిన్గా మనకు డెర్మటాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అత్యాధునికమైన ట్రీట్మెంట్ అందరూ ఈ సేవలను అందించుకోవాలని థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ సుజిత, డర్మటాలజిస్ట్. తిరుపతిలో ఒక సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్తో మేము మా స్కిన్ రైజ్ క్లినిక్ని ఈరోజు స్టార్ట్ చేశాము. నేను ఎండి డర్మటాలజీ మణిపాల్లో చేశాను. తర్వాత అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫెలోషిప్ ఢిల్లీలో చేశాను. తర్వాత ముంబై అండ్ కోల్కతాలో కూడా ఇంజెక్టబుల్స్ అండ్ ఎస్థెటిక్స్లో ట్రైనింగ్ నేర్చుకున్నాను. ఒక అడ్వాన్స్డ్ లెవెల్, వరల్డ్ క్లాస్ లెవెల్ లేజర్స్ అండ్ ట్రీట్మెంట్ తిరుపతిలో ఇవ్వాలనేసి మేము మా స్కిన్ రైజ్ క్లినిక్ని స్టార్ట్ చేశాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే హెయిర్ లేజర్, అలాగే పిగ్మెంట్ లేజర్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. మన హాస్పిటల్ ప్రారంభించినందుకు కొత్తగా ఈ నెలలో మేము కన్సల్టేషన్ మరియు ప్రొసీజర్లపై 50% ఆఫర్గా పేషెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము. తప్పుడు పత్రాలతో భార్య గంగ జానకి మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మోసాలకు పాల్పడుతున్న గంగ జానకిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరియు సంబంధిత అధికారులను బాధిత భర్త కోరారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత ఆమెకు ఇదివరకే హైదరాబాద్కు చెందిన హజరత్ అనే వ్యక్తితో వివాహం జరిగినట్లు తెలిసిందే. ఆ విషయం అడిగితే గతంలో గొడవల వల్ల విడిపోయామని నమ్మబలికింది. రెండవ మోసం 2024 మార్చిలో ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వెళ్లిన ఆమె కొద్ది రోజుల తర్వాత నెల్లూరు చిన్నారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ పెట్టానని చెప్పింది. ఆపై అకస్మాత్తుగా ఫోన్ చేసి తన మొదటి భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్నానని, నాకు విడాకులు కావాలని బెదిరించింది. ఆమె చేసిన మోసాన్ని భరించలేక నేను ఆత్మహత్యయత్నం చేయగా నెల రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందానని, దీనికి సంబంధించిన అన్ని ఫోన్ కాల్ రికార్డులు నా వద్ద ఉన్నాయని అన్నారు. తిరుమలలో ఉన్న మా షాపు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని, ఆ ఆస్తిపై ఆమె తప్పుడు ప్రచారాలు చేస్తూ ఫేక్ డాక్యుమెంట్లతో మమ్మల్ని వేధిస్తోందని అన్నారు. పూర్వీకుల నుంచి మేము కొండ మీద నివాసం ఉంటున్నామని, ఆమెకు ఈ ఆస్తితో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కే గంగా జానకి అని చెప్పి రీసెంట్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వివరణ కోసం మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం. నా పేరు క్రాంతి కుమార్ అండి. ఇప్పుడు ఆమె ఏమరా అంటే తిరుమలలో షాపు గురించి నా మీద కొంచెం అలిగేషన్ పెట్టడం జరిగింది. దానికి పూర్తి వివరణ ఇవ్వడం ఇప్పుడు జరుగుతుందన్నమాట. మా కుటుంబ సభ్యులు, మా అన్న, మా అక్క వాళ్ళు అందరూ రావడం జరిగింది ఇక్కడ. అంటే సొసైటీలో మేము ఇప్పుడు ఏమైనా అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మమ్మల్ని బయటకు తీసుకురావడం వల్ల మేము ఇప్పుడు వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఆమె మ్యారేజ్ మాకు 2014లో పెళ్ళయిందండి. కే గంగా జానకి నాకు మ్యారేజ్ అయింది 2014 మార్చ్. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె 2018లో మాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 2024లో ఆమె మళ్ళీ ఫర్దర్ హైదరాబాద్కి వెళ్ళి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి నాకు ఒక ఫోటో పెట్టడం జరిగింది. వాట్సాప్ ద్వారా వచ్చింది నాకు ఈ ఫోటో. వచ్చిన తర్వాత నేను డిప్రెషన్లోనైనాను.
చాలా రోజులు డిప్రెషన్ లోన్ అయ్యేసి తెలిసిన తర్వాత నేను డిప్రెషన్ లోన్ అయ్యేసి సూసైడ్ అటెంప్ట్ చేశానండి. సూసైడ్ అటెంప్ట్ చేసి నేను హాస్పిటల్లో కూడా చేరానండి. హాస్పిటల్కి సంబంధించిన బిల్ ఇది, శ్రీ హాస్పిటల్. వెళ్ళిపోయింది. ఆమెకి ఇక్కడికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మాకు ఇక్కడ ఏనా అంటే ఆమె ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి షాపు కొన్నారు అనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఉన్న షాపుకి కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. అది మా పూర్వీకుల నుంచి వస్తున్న షాప్ అది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఏరా అంటే ఆమె పూర్తిగా ఆధారాలు కూడా తారుమారు చేసిందనమాట. ఈ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కానీ అంతా ట్యాంపరింగ్ చేశారు. మీడియా దగ్గర రావాల్సి వచ్చింది ఏమన్నా అంటే ఇప్పుడు ఆ షాపు కావాలని అంటే ఇప్పుడు ఆమెకి నాకు మ్యారేజ్ అయిన ఒక సందర్భమే తప్ప ఆమెకి షాప్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. అది 100% క్లారిటీ. ఇప్పుడు ఏమన్నా అంటే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఆమె పోయి బయటికి వెళ్ళిపోయింది. వచ్చి ఇప్పుడు ఈ విధంగా ఆస్తి ఇప్పుడు ఉన్న ప్రాపర్టీ కోసం దానికోసం గొడవ పడుతుంది. కావాలనే వాళ్ళు ఇష్యూ చేస్తూ వస్తున్నారు అంతే. 82 నుంచి వాళ్ళ నాన్న కొన్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు కదా సార్. గంగా జానకి అనే ఆమె 82 నుంచి వాళ్ళ నాన్న కొని ఉంటే 82 నుంచి ఎవరు షాప్ రన్ చేస్తూ ఉన్నారు? ఆ షాప్ ఎవరు పెట్టుకో ఉన్నారు? 82లో వాళ్ళ నాన్న కొన్నప్పుడు ఆ అమ్మాయికి 2023లో వాళ్ళ నాన్న చనిపోయినాక ఆ అమ్మాయికి ఇచ్చినారు అని చెప్పింది. ఇప్పుడు 82 నుంచి ఆ షాప్ ఎవరు రన్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ నాన్న రన్ చేస్తూ అన్నారా? ఎవరు రన్ చేస్తూ అన్నారు అని చెప్పేసి అని ఏ ఒక్కరు కానీ వచ్చి ఎంక్వైరీ అనేది చేయనే లేదు చుట్టుపక్కల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు న్యాయం జరగకపోతే నిర్మించిన గోడను కూలుస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు హెచ్చరిక. హతిరాంజీ భూములు ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి. హతిరాంజీ మఠం ఎదుట సిపిఎం ఆందోళన. తిరుమలలో టీటీడీ షాపుల వ్యవహారంపై వివాదం. మొత్తం 84 షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లినట్టు ఆరోపణలు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజ నిజాలు బయటకు తేవాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శివానంద స్వామీజీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.